ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నానండి. చాలామంది తూర్పు, ఉత్తరాలలో పశ్చిమం, దక్షిణం కంటే ఎక్కువ ఖాళీ స్థలం ఒక్క అంగుళమైనా ఉండాలి అనే అభిప్రాయంతో ఉంటారండి. ఒక్కసారి ఆలోచించండి. మనకు దక్షిణం గాని, పశ్చిమం గాని ఉన్నప్పుడు గవర్నమెంట్ బైలాస్ ప్రకారం జీవో 168 ప్రకారం చేసినప్పుడు మన యొక్క వీధిని బట్టి ఇంటి ఫ్రంట్ సెట్ బ్యాక్ అనేది మనం వదిలిపెట్టాల్సి వచ్చినప్పుడు మనకు కనీసం 1 మీటర్‌న్నర దక్షిణం పక్క, పశ్చిమం పక్క వదిలినప్పుడు కొన్ని సందర్భాలలో మనం తూర్పు, ఉత్తరాలు అంతకు మించి వదలలేని పరిస్థితి ఉంటుందండి. ఇక్కడ 5 అడుగులు వదిలి, అక్కడ 5 అడుగులు వదిలి మన ప్లాట్ చిన్నదైనప్పుడు ఇల్లు ఎలా వస్తుందండి? అందువల్ల ఏంటంటే సెట్ బ్యాక్స్ వదిలిపెట్టి వచ్చిన తర్వాత ఉన్న దాంట్లో ఆయం కట్టుకోవాలి. సెట్ బ్యాక్స్ గౌరవించడం ద్వారా భవిష్యత్తులో మనం పైన ఇల్లు కట్టుకోవచ్చండి. ఇవన్నీ మా దగ్గర ఫౌండేషన్ కోర్సు నేర్చుకోండి. నేర్చుకోవడం ద్వారా నాట్ ఓన్లీ ఫౌండేషన్ అంటే ఒక వాస్తు సంబంధించినటువంటి నాలెడ్జ్ నేర్చుకోవడంతో పాటుగా బయట మనం ఆ యొక్క అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ అని చెప్తాము. ఈ యొక్క అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ వాళ్ళు పొందుపరిచేటటువంటి జీవో 168 ప్రకారము మన ఇంటి యొక్క ప్రహరీకి, మన ఇంటికి క్లియర్‌గా 3 పక్కల ఎంత ఖాళీ వదలాలి, ఫ్రంట్ ఎంత వదలాలి అనేది మనకున్నటువంటి స్థలం యొక్క విస్తీర్ణము అంటే ఆ యొక్క స్క్వేర్ మీటర్స్ ఏరియా చెప్తామనమాట. అలాగే ఇంటి ముందు ఎంత వదలాలనేది, ఇంటి ముందు ఎంత వీధి ఉంది అన్న దాన్ని బట్టి ఉంటుందన్నమాట. అంటే ఒక డిజైన్ చేసినప్పుడు ఒక వాస్తు అనే కాకుండా బైలాస్ కూడా నేర్చుకొని మనం చేయడం ద్వారా కర్తకి ఇబ్బంది లేకుండా పర్మిషన్స్ విషయంలో కానీ, లోన్ విషయంలో కానీ, అదే రకంగా రేపొద్దున ఇంకొక అంతస్తు ఎక్కువ కట్టుకోవాలనుకునేటప్పుడు ఒక స్వేచ్ఛ కలుగుతుందండి. అందువల్ల మీరు ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు మమ్మల్ని సంప్రదించండి. మేము చక్కని దిశానిర్దేశం చేసి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాము. అలాగే ఇల్లు కట్టుకోవాలి అనుకునే వాళ్ళు వాస్తు నేర్చుకోవడం ద్వారా మీ పనిని మీరు ఇచ్చేయవచ్చు.